అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఈ జూన్ నెల 12, 13, 14 తేదీలలో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ పనులని పక్కన పెట్టేసి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ మిథున రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలకు, అలాగే ఆ నష్టాల నుంచి మిమ్మల్ని ముందుగానే జాగ్రత్త పడేలా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మిథున రాశి వారి స్వభావం వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. వీరు చూడడానికి చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారనమాట. ఎదుటి వారికి అసలు చిక్కరు దొరకరు అన్నట్టుగా ఉంటారు. అంతేకాదు, ఎదుటివారి మాట వింటున్నట్టుగా అనిపిస్తారు, కానీ వాళ్ళు చెప్పిన దానిని అచ్చంగా అంగీకరిస్తున్నట్టుగా నటిస్తారు. చాలా మంచిగా ఉన్నట్టే కనిపిస్తారు, కానీ వారి మనసుకు ఏదైతే అనిపిస్తుందో చివరికి అదే చేస్తారు. ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతుంటాయి అన్నమాట. అలానే ఎదుటివారి మాట అసలు వినరా, లేకపోతే వారికి ఎదుటివారంటే గౌరవం లేదా అనిపించవచ్చు, కానీ అలా అనుకుంటే అది నిజంగా పొరపాటే. ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదు వారికి బాగా తెలుసు. కాబట్టి మంచి వారి మాటలే వింటారు. ఎవరు పడితే వారు చెప్తే వారి మాటలు అస్సలు పట్టించుకోరు. అంటే వీరు చాలా సెలెక్టివ్ మరియు చాలా మంచివారు. వీరికి ఉన్నతత్వ అందమైన రూపం చూసి వీరికి మిథున రాశి వారు చాలా స్పెషల్గా అనిపిస్తారు. వీరికి చక్కటి రూపం ఉంటుంది. ఎంత పెద్ద వయసు వచ్చినా చిన్న వయసులో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. మంచి రంగుతో ఎంతో అందంగా ఉంటారనమాట. ఎదుటివారిని ఆకర్షించే మాట తీరు, చలకితనం, చురుకుతనం మీలో సహజంగా కనిపిస్తాయి. ప్రత్యేక లక్షణాలు: మిథున రాశి వారు ఒకేసారి 2 పనులు చేయగల గొప్ప సామర్థ్యం కలవారు. వీళ్ళ మెదడు ఎప్పుడు కొత్త ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది. ఏ చిన్న విషయాన్నైనా కొత్త కోణంలో ఆశించే స్వభావం వీరిది. వీళ్ళు ఒకే చోట ఎక్కువసేపు ఉండలేరు. ఏదైనా మార్పు కావాలి, కొత్తదనం కావాలి అని అనుకుంటూ ఉంటారు. దాంతో వీరు ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూ ఉంటారు. ఒక స్థిర జీవితం కన్నా రంగుల ప్రపంచం వీరికి బాగా నచ్చుతుంది. వీరి మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నవ్వుతూ హాయిగా చక్కగా మాట్లాడగల సామర్థ్యం వీరిది. ఎవరి మనసైనా ఒకసారిగా ఆకర్షించగలదు, కానీ అంతగా వాళ్ళ మనసులో ఏముంది అన్న విషయాన్ని మాత్రం ఎవరికి అర్థం కాదు. ఇవాళ ఉంటే ఇవాళ మారిపోతారు. ఈ మార్పే వీళ్ళ స్వభావం. అందుకే ఒక్కొక్కసారి వీరిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వారిని గమనిస్తే తెలుస్తుంది. ప్రతి మార్పు వెనుక ఒక చక్కటి ఆలోచన, ఒక కారణం ఉంటుందన్నమాట. వీరికి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం. వాళ్ళతో కాలక్షేపం చేయడంలో నిజమైన ఆనందం పరిగణిస్తారు. అలాగే వీరికి సాంప్రదాయాలకు గౌరవం ఉన్న తమదైన శైలిలో జీవించాలని తపన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు మంచి తినుబండారాలు అంటే ఎంతో ఇష్టం. తినే తిండి రుచిగా ఉండాలి, పౌష్టికంగా ఉండాలి. అలాగే కొత్త రుచులను ప్రయత్నించడంలోనే వీరు ముందుంటారు. చుట్టూ ఉన్న వారిని మాటలతో మైమరిపించే శక్తి వీరికి ఉంటుందన్నమాట. తమదైన తెలివితేటలతో ఏ సమస్యనైనా చక్కగా ఎదుర్కొంటారు. అయితే ఒక్కోసారి ఎక్కువ ఆలోచనలు చేసి తమదను తాను గందరగోళానికి గురి చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే మిథున రాశి వారు అలసటకు గురయ్యే సమయంలో కొంచెం నిశ్శబ్దంగా ఉండడం, తమను తాము పరిశీలించుకోవడం మంచిది. ఈ రాశి వారు తెలివి, చురుకుతనం, ఆకర్షణ, చక్కటి రూపం ఈ 3 కూడా కలిపినా కానీ అన్ని అద్భుతమైన మనులు అంటారు. జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తారు. మిథున రాశి వారు ఎంతటి వారినైనా సరే ఆకర్షించగల ప్రత్యేక గుణం కలవారు. వీరిలో ఒక మాధుర్యం ఉంటుంది. ఒక్కసారి మాట్లాడితే వాళ్ళతో ఇంకా ఇంకా మాట్లాడాలని అనిపిస్తుంది. వీరి మాటల్లోనే మాయ ఉంటుంది. మాయ కాకపోయినా ఆ మాటల్లో ఆకర్షణే ఉంటుంది. వీరు ఎంత తెలివైన వారు, అంత అద్భుతంగా ఆ మాటల్లో అయితే ఆకర్షణ ఉంటుంది. ఎంత తెలివైన వారు, అంతే చురుకైన వారు. ఏ పరిస్థితినైనా సరే అర్థం చేసుకొని వెంటనే స్పందించే తత్వం వీరిది. అలాగని ఒకసారిగా ఎవరినైనా సరే నమ్మేసే స్వభావం వీరిలో ఉండదు. వీరు మోసపోవడం అంటే అసాధ్యమే. వీరు ఎంతో బుద్ధి కలవారు. అందుకే ఎవరిని స్నేహితులుగా కావాలో, ఎవరు దూరంగా ఉండాలో ఆ నిర్ణయం తాము ముందే తీసుకుంటారు. చిన్న చిన్న పరిచయాలతోటి ఎవరి మీద కూడా గుడ్డిగా నమ్మకం పెట్టుకోరు. ఎవరితోనైనా సరే స్నేహం చేస్తారు, కానీ నమ్మకం మాత్రం అనుభవం చూసిన తర్వాతనే పెరుగుతుంది. ఇందుకే వీరి జీవితంలో మోసం అనే పదానికి స్థానం ఉండదు. ఆత్మగౌరవం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి నిజంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, బాహ్యంగా ఎంతో శుభ్రంగా స్వచ్ఛంగా ఉండే వ్యక్తులు వేషధారణంగా కానీ ప్రవర్తన కానీ ఎప్పుడూ తాము విలువైన దాన్ని చూపించగలరు. ఎదుటివారి మాటలకు తల వంచేవారు కాదు వీరు. ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు అనే గర్వంతో ఉండేవారు. నిజానికి అహంకారం కాదు, ఆత్మగౌరవం. వీరికి నమ్మకం తమ శ్రమ పైనే ఉంటుంది, తమ తెలివి పైన ఉంటుంది. ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీయాలి అంటే వారు ముందే పసిగట్టేసే ఉంటారు.
అంతేకాదు వీళ్ళు ప్రేమగా ఉండగలరు, శ్రద్ధగా చూసుకోగలరు. కానీ వారిని ఆటలాడించాలనుకునే వారికి మాత్రం ఈ మిథున రాశి వారు అసలు చిక్కే అవకాశం లేదు. ఎవరైనా ఈ రాశి వారిని మోసం చేయాలనుకుంటే ఆ ప్రయత్నం మొదలయ్యే లోపే వీరు తెలుసుకుంటారు. వాళ్ళ హాస్యం వెనక బుద్ధి ఉంటుంది, వారి చిరునవ్వు వెనక విశ్లేషణ ఉంటుంది. మిథున రాశి వారు మొహమాటంగా కనిపించిన ఆ మొహమాటం వల్ల ఎప్పుడు ఎదుటివారికి భారంగా ఉండే పరిస్థితి రాదు. ఏ బాధ ఎదురైనా, ఏ కష్టం వచ్చినా వారు అది తానే సహించుకుంటారు, తామే దూరంగా జరిగిపోతారు అని మొహమాటంతో ఎదుటివారికి అసౌకర్యం కల్పించరు. వీరికి తాము మాత్రమే కాదు, తమ కుటుంబం అంటే ప్రాణం. ఎవరు ఏం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, తమ కుటుంబాన్ని మాత్రం వీరు పూర్తిగా కాపాడుకుంటారు. వీరి జీవితంలోని భాగస్వామి, వీరి పిల్లలు అసలైన ప్రపంచం ఒక ఎత్తు అయితే ఈ కుటుంబం మాత్రం వీరి కోసం మరో ఎత్తు. అంతేకాదు తల్లిదండ్రులకు గౌరవించే వీరు లైఫ్ పార్ట్నర్ మాత్రం ఆత్మభాగంగా చూస్తారు. వారి కోసమే వీరు పనిచేస్తారు. వారి సంతోషమే తమ విజయం అనుకుంటారు. వృత్తి, సంపాదన, అదృష్టం, ఇక వీరి పనితీరు గురించి చెప్పుకుంటే ఒక పని సరిపోదు వీరికి. వీరు ఎన్నాళ్ళు ఒక పని మీదే ఆధారపడరు. ధనం సంపాదించాలనే ఆశ వీరికి బలమైన లక్ష్యం. అది కూడా మంచిదే, ఎందుకంటే ఒకరి కింద చేయి చాచడం కంటే తాము చేట వచ్చి సంపాదించుకోవాలనే తపన వీటి మిథున రాశి వారికి ఉంది. కాబట్టి ఒకటే కాదు, 2 కాదు, ఇంకా 4, 5 వ్యాపారాలైనా చక్కగా చేయగలమనే గుణం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ధనం ఆలోచిస్తూ తాము సంపాదించే మార్గాలను స్వయంగా తయారు చేసుకుంటారు. ఇందుకే మగవారైనా ఆడవారైనా మిథున రాశి వారు ధనం విషయంలో ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. 1 కంటే 2, 2 కంటే 3 మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. వీరికి గతంలో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా తాముగే పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే వీరు పుట్టేది కూడా ఎక్కువగా ధనవంతుల ఇంట్లోనే అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. వారికి ఉన్న ఆస్తులు, ఖరీదైన వస్తువులు అవి తమ చేతితో సంపాదించుకున్నవే. అయినా సరే ఆ శ్రమ వెనుక ఉన్న తెలివి అంతకు మించింది. అందుకే మిథున రాశి వారి జీవితంలో ధనం, ప్రేమ, కుటుంబం ఈ 3 చాలా మిన్నగా నిలుస్తాయి. ఈ 3 మధ్య వీరు బ్యాలెన్స్ సృష్టించే తీరే వీరి జీవితాన్ని ప్రత్యేకం చేస్తుంది. మిథున రాశి వారి పుట్టుకగా ధనవంతుల ఇంట్లో పుట్టకపోయినా వాళ్ళ జీవితంలో అసలైన వెలుగు పెళ్లి తర్వాత వస్తుంది. వివాహం జరిగిన తర్వాత వీరి అదృష్టం వానిపోతుంది. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబంగా అందమైన వెలుగు వీరి జీవితాన్ని తాకుతుంది. ఇది మిథున రాశి వారికి ప్రత్యేకమైన శుభయోగం. వాళ్ళ జీవిత భాగస్వామి రూపంలో అదృష్టం చేతికి అందుతుంది. ఆరోగ్యం మరియు జాగ్రత్తలు, అలాగే వీరికి కొన్నిసార్లు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి. జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు పెద్దగా బాధించవు. ముఖ్యంగా తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, శరీరంలో ఉన్న అలసట, పనిపై ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం ఇలాంటివి వీరిని కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇవి రావడానికి ప్రధాన కారణం నరదృష్టి, అనవసరమైన ఒత్తిడి, శరీరానికి సరిపడే విశ్రాంతి లేకపోవడమే. అయితే ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించాలి. ఆయనను ధ్యానిస్తూ హనుమాన్ చాలీస పఠించాలి. పట్టుదలతో నిద్ర, ఆహారం, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిత్యం 3 లీటర్ల వరకు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. సంబంధాలలో జాగ్రత్తలు. ఇక కొంతమంది మిథున రాశి వారు ఈ మధ్యకాలంలో ఓ స్త్రీ వల్ల నష్టాల వైపు వెళ్తున్నారు. ఆమె వారిని ప్రేమగా, మాయగా పరికలించి ఆ బంధాన్ని తమ లాభానికి వాడుకుంటుంది. వీరి వద్ద ధనం పొందాలనే దురుద్దేశంతో బంధంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది మిథున రాశి వారు తప్పు చేస్తారు. వారు సాధారణంగా తెలివైన వారే, కానీ తమ పర్సనల్ రిలేషన్షిప్లో మాత్రం కొంచెం భావోద్వేగంగా వ్యవహరిస్తారు. ఒక మహిళ పట్ల చూపిన పర్సనల్ అటాచ్మెంట్ తర్వాత వారికి సమస్యను తెచ్చిపెడుతుంది. అందుకే ఒక విషయం గమనించండి, ప్రేమ అనేది ఒకరినొకరు వదలకుండా నమ్మకంగా ఉండాలి. ఏవైనా డబ్బు సంబంధిత విషయాల్లో ఆమె ఎవరు అయినా సరే ఒకసారి ఆలోచించకుండా డిసిషన్ తీసుకోకండి. ఆమె పట్ల మీరు చూపించే ప్రేమను ఆమె వ్యాపారంగా మలుచుకుంటే నిదానం, శ్రమ అన్నీ వ్యర్థమవుతాయి. ఎంత తెలివైన మీరు ఇంత చిన్న విషయంలో ఆగ్రహంగా మారవద్దు. మీ తెలివిని, మీ శ్రమను నిజమైన వ్యక్తుల కోసం వాడండి. ప్రేమను అర్థం చేసుకునే వారి కోసం ఉపయోగించండి. ఇంకంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా కొందరు వీరి మీద పడి వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి వీరికి ఏదో ఒక నష్టం జరగాలని మానసికంగా అనుకోవడం జరుగుతుంది. అందులోనే ఎవరు మన వాళ్ళు, ఎవరు మన మంచి కోరుకునేవారు, ఎవరు మన చుట్టూకి చెడు కోరుకునేవారు అనేది మిథున రాశి వారు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. దాని ప్రకారం వారితో ఎలా ప్రవర్తించాలో
ఎవరితో ఎంత దూరం వెళ్ళాలో, ఎవరితో ఎంత మాట్లాడాలో అనేది బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే వారు మన మంచి కోరుకునేవారు. కాకపోతే వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు మనం చేసిన మంచిని గుర్తించరు. అవసరాల వరకే మనతో మమకారం చూపించి తీరిపోయాక నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా చూడడం ప్రారంభిస్తారు. మనకి ఏదైనా మంచి జరిగితే ఓర్వలేరు. కష్టం వస్తే మాత్రం అదే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు ఒక 10 రూపాయల సహాయం కూడా చేయరు. అలాంటి వాళ్ళ కోసం మొహమాట పడడం, బిడియంగా ఉండడం, అవసరం లేని విషయంలో చెప్పబడడం అని అనవసరం. మిథున రాశి వారు ఈ విషయంలో బాగా ఆలోచిస్తారు. శుభ సమయం జూన్ 12, 13, 14 తేదీలలో ఈ మిథున రాశి వారికి మర్చిపోలేని మంచి రోజులు వస్తున్నాయి. జూన్ 12, 13, 14 తేదీలలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలు రావచ్చు. ఒక ₹1 పెట్టిన ₹10 లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మంచి సానుకూల సమయం. అందుకే ఈ రోజులలో ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తుంది. ఈ మంచి సమయాన్ని ఉపయోగించుకోండి. ఈ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వివిధ రంగాల్లో ఫలితాలు, కుటుంబ పరంగా, లైఫ్ పార్ట్నర్ పరంగా, భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్, వ్యాధులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి సంతాన విషయంలో ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రేమ సంబంధాలు, ఇక లవర్స్ పరంగా చెప్పాలి అంటే గతంలో కొన్ని చికాకులు, గొడవలు, ఇబ్బందులు, ఫోన్లతో మాట్లాడకపోవడం, విడిపోయే స్థాయికి కూడా వచ్చిన నిపుణులు ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపారం, విద్య, ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులు, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలం. గతంలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, మంచి ఉత్తీర్ణత పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నరదృష్టి నివారణ మరియు ఇతరుల శుభకార్యాలు, నరదృష్టిని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం నల్ల ఆవాలతోని, రాళ్ళ ఉప్పుతోటి, ఎండు మిరపకాయలతోటి, వెంట్రుకలతో దిష్టి తీసుకొని నిపుణులు పడేయాలి. కుదరని అనుకునేవారు రాళ్ళ ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసుకొని డ్రైనేజీలతో సింకులో వేసేయాలి. ప్రతి అమావాస్యకి ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయాలి. ప్రతి ఆదివారం నెలకు ఒకసారి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోండి. ఇంకా ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలనుకునేవారు ఇప్పుడు చాలా అనుకూల సమయం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణం సంపూర్ణంగా పూర్తవుతుంది. సంతానం కోసం ఎదురు చూసిన వారు కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నా డాక్టర్ సలహా తీసుకొని ఓవర్ వెయిట్ తగ్గిస్తే ఖచ్చితంగా మంచి శుభవార్త వస్తుంది. వివాహం కోసం ఎదురు చూసిన వారికి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహ భాగ్యం కూడా కలుగుతుంది. ఈ 3 రోజులు కూడా ముఖ్యమైన పరిణామాలు. ఓవరాల్గా ఈ రోజులలో ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, చిన్న ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంతో ప్రయాణాల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చిన వారు బైక్ లేదా బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. మిథున రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు ఈ 3 రోజులలో ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశం ఉంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ఊహించని విధానంగా ఫలితం ఇస్తుంది. గతంలో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం మాత్రం గ్యారెంటీగా వస్తుంది. ఆర్థికంగా కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బులు వస్తే రావచ్చు, లేదంటే పాత బకాయిలు వసూలవుతాయి. స్పెషల్గా బిజినెస్ చేసిన వారికి మాత్రం మంచి ఆర్డర్లు రావచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సంపాదన వచ్చే మార్గాలు అనేటివి ఓపెన్ అవుతాయి. ప్రేమ విషయానికి వస్తే గతంలో ఫోన్ మాట్లాడకుండా ఉండిపోయిన వాళ్ళు కానీ, చిన్న చిన్న గొడవలతో దూరమైన వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ టచ్లోకి వస్తారు. మళ్ళీ మనసులు కలిస్తే అర్థం చేసుకుంటారు. ఒకరినొకరు నమ్మేలాగా ప్రేమలో ముందడుగు వేయించడాన్ని. ఫ్యామిలీ విషయానికి వస్తే తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులతో చాలా క్లోజ్నెస్గా, హ్యాపీనెస్ 3 రోజులు చిన్నపాటి శుభకార్యాలు జరగవచ్చు. శుభవార్త విన్నట్టుగా మీ మొహాలు ఆనందం కనిపిస్తుంది. గృహ నిర్మాణం, కొత్త ప్రాపర్టీ, ఇక ఎవరైనా గృహ నిర్మాణం లేదా కొత్త ప్రాపర్టీ కొనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ప్రారంభిస్తే చక్కగా కలిసి వచ్చే సమయం. పరిశ్రమలో ఉన్నవారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ ఇప్పుడు మంచి గుర్తింపు, మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు ఇప్పుడు వరకు క్లియర్గా ఉన్న విషయాలు క్లారిటీగా అర్థమవుతాయి. కొన్ని మంచి ఫలితాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు మిథున రాశి వారికి చాలా చాలా మంచి రోజులు, హ్యాపీగా గడుస్తాయి. శుభవార్తలు వినిపించే రోజులుగా చెప్పవచ్చు. ఇది చాలా మంచి రోజు. ఇతరుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ సందేశాలు నివృత్తి అవుతాయి. వివాహితులకు వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. రొమాంటిక్ క్షణాలు, లోతైన సంభాషణలు మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. ప్రేమికులకు ఇది చాలా రొమాంటిక్ మరియు సానుకూలమైన రోజు.
డేట్కి వెళ్ళడానికి లేదా మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది సరైన సమయం. మీ బంధంలోనే మాధుర్యం పెరుగుతుంది. మిథున రాశి వారు ఈ గ్రహస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి పాటించవలసిన సులభమైన పరిహారాలు: మీ రాశిలోని మీ అధిపతి అయిన బుధుడు మరియు దేవగురువైన బృహస్పతి కలిసి ఉండడం ఒక గొప్ప వరం. ఈ అద్భుతమైన శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చాలా మంచిది. ఇది మీ బుద్ధిని, నిర్ణయాధికారాన్ని మరింత పదును పెడుతుంది. అలాగే మీ ఇంట్లోని పెద్దలను, మీకు విద్యా బుద్ధులను నేర్పడం, గురువులను గౌరవించండి. బుధవారం రోజున శ్రీ గణపతిని పూజించడం ద్వారా పనులలో వచ్చే అడ్డంకులు తొలగిపోయి మీ తెలివితేటలు సరైన మార్గంలో పయనిస్తాయి. ఈ చిన్న పనులు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. 10వ ఇంట్లో శని ప్రభావం వలన ఉద్యోగ వ్యాపారాలలో కాస్త ఒత్తిడి, ఆలస్యం ఎదురవుతాయి. దీనిని అధిగమించడానికి క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడమే ఉత్తమ మార్గం. దీనికి తోడు ప్రతి శనివారం హనుమాన్ చాలీస చదవడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. మీకు వీలైనప్పుడు పేదలకు, వృద్ధులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శని గ్రహానికి శాంతి చేకూరుస్తుంది. అలాగే 12వ ఇంట్లో ఉన్న సూర్యుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి గాయత్రి మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం మరియు సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మీరు చేయగలిగే చిన్న చిన్న దానాలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా బుధవారం రోజున ఆవులకి పచ్చగడ్డి లేదా పాలకూర వండివి తినిపించడం మీ రాశ్యాధిపతి అయిన బుధుడిని ప్రసన్నం చేస్తుంది. అలాగే పక్షులకు గింజలు వేయడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటివి జీవకారుణ్య పనులు చేయడం వల్ల రాహువు, కేతువు, శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మనసుకు ప్రశాంతత, సంతోషం లభిస్తాయి. ఈ చిన్నపాటి సేవలు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.